గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మాధు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగుంది. ఈరోజు ఏం వెరైటీలు వండుకుందాం మాధు? సండే స్పెషల్. ఏం ఆలోచించలేదమ్మా నేను. ఆలోచించలేదా? అయ్యో, మనకన్నా ముందు ఆ ఎర్రగడ్డ బ్యాచ్ ఆలోచించుండి ఉంటారు. లైవ్కి వస్తున్నారు కదా, నిజంగా ఎర్రగడ్డ బ్యాచ్ వెళ్ళద్ది. కావాలని టార్గెట్ చేసిన బాపట్ల. కావాలని టార్గెట్ ఏముంది, అలా బొంద కానీ మనకి రోజు వచ్చి మనతో క్లోజ్ గా మాట్లాడే వాళ్ళని చెప్తున్నారు, వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళని కావాలని అర్థమైపోతుంది కదా, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అయినా ఎర్రగడ్డ బ్యాచ్ అందరూ ఒక పెళ్లిలో జాయిన్ అయ్యి ఏదో పట్టేసుకున్నారంటలే, ఎర్రగడ్డకి మళ్ళీ తీసుకెళ్ళిపోయారంట వాళ్ళని. అందరూ చక్కగా బంబు ఈ రోజు నుంచి మంచిగా ఉంటుంది మళ్ళీ లైవ్. ఏమో మనం చూసుకోవాలి జాగ్రత్త. తీసుకెళ్ళలేదనుకో, మళ్ళీ వచ్చారనుకో పట్టించేద్దాం అంతే వాళ్ళని. ఎర్రగడ్డకి మళ్ళీని పంపేస్తే అయిపోతుంది. వాళ్ళు ఎర్రగడ్డ బ్యాచ్ అని అర్థమైపోయింది కదా మనకి. నిజంగా లక్ష్మీ అక్క అన్నట్టు ఎర్రగడ్డ బ్యాచే వాళ్ళు. ఏం వండుదాం అనుకుంటున్నావమ్మా? ఏముందాం అనుకుంటున్నాను, సండే కదా, ఏమైనా సరే స్పెషల్స్ అయితే ఉంటాయి. ఈరోజు అయితే లైవ్ అయితే బాగుంటుంది. ఎర్రగడ్డ బ్యాచ్ వచ్చినా సరే మనకి సంబంధం లేదు వాళ్ళతోటి. కావాలంటే వాళ్ళు పట్టేసుకున్నారని నేను అనుకుంటున్నానా, వాళ్ళందరినీ ఒక పెళ్ళిలో అయితే పట్టేసుకున్నారని చెప్పాను కదా. నాకు అనిపించింది ఇప్పుడు పట్టుకోలేదనుకో, మళ్ళీ వస్తే మనం అయితే పట్టించేద్దాం. మన వాళ్ళందరూ మళ్ళీ మంచిగా మామూలుగా వచ్చేసేయాలి లైవ్కి. సరదాగా చాలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకోవాలి. ఈ రోజు నుంచి 2 రోజులు అయితే చాలా డిస్టర్బ్ చేసేసారు వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళకి తెలియకుండానే మనకి వ్యూస్ పెంచారు చెప్పాలంటే. అది అలా పిచ్చోళ్ళు, నిజంగా పిచ్చోళ్ళే. మనకి వ్యూస్ పెంచారు మంచిగాని. వచ్చిన తప్పేం లేదు, మంచి తెలుగుగా మనమే మాట్లాడుకోవచ్చు. ఓకేనా? అంటే మనకు కూడా తెలియడానికి టైం పడుతుంది కదా. వాళ్ళు మనం 2 రోజులే కదా అయ్యింది. 2 రోజుల్లోనే వాళ్ళు ఏంటా అనేది మనకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళని ఎర్రగడ్డ బ్యాచ్కి తీసుకెళ్ళిపోతే సరే, తీసుకెళ్ళకపోయినా మనమే పంపేద్దాం. కాబట్టి అలాగేం లేదు, మనం లైవ్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు. మంచి మంచి వెరైటీస్ అయితే వండుకుందాం. సరేనా? ఓకే.